సీనియర్ నటుడు కమల్ హాసన్ కన్నడ భాషపై చేసినటువంటి వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపాయి. చెన్నైలో జరిగిన తగ్ లైఫ్ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ కమల్ వ్యాఖ్యానించారు. ఇక్కడ ఉన్నది నా కుటుంబమని, అందుకే శివరాజ్ కుమార్ ఇక్కడికి వచ్చారని కమల్ అన్నారు. మీ భాష కన్నడం కూడా తమిళం నుంచి పుట్టింది కాబట్టి మీరు కూడా దానిలో భాగమేనని అనడం వివాదాస్పదంగా మారింది. ఈ కార్యక్రమానికి కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా హాజరయ్యారు. ఆయన ఎదుటే ఈ వ్యాఖ్యలు చేయడంపై కన్నడిగులు భగ్గుమంటున్నారు. హాసన్ కామెంట్స్ పై కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర యడ్యూరప్ప మండిపడ్డారు. కమల్ సంస్కారం లేని వ్యక్తి అని, కన్నడ భాషను అవమానించారని ఆరోపించారు. మాతృభాషను ప్రేమించడం మంచిదే కానీ ఇతర భాషలను అవమానించడం సంస్కారం కాదన్నారు విజయేంద్ర. 6.5 కోట్ల కన్నడిగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి కన్నడను అవమానించారని కమల్ హాసన్ వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కన్నడ భాష అభిమాన సంఘాలు కూడా కమల్ హాసన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించాయి. బెంగళూరులో కమల్ హాసన్ పోస్టర్లను చింపేశారు కన్నడిగులు. తమిళ భాషను గొప్పగా చూపిస్తూ కన్నడను చిన్న చూపు చూడడం తగదంటున్నారు. ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే కర్ణాటకలో త్వరలోనే విడుదల కాబోయే కమల్ హాసన్ సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు.